హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో డెలివరీ సమయంలో ఇచ్చే మత్తుమందు వల్ల నడుము నొప్పి అంటే వెన్నునొప్పి వస్తుందా, ఇది ఎంతవరకు నిజం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వెన్నునొప్పి రాకుండా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. జనరల్గా మొత్తమంది ఇవ్వటం వలన పెయిన్ వస్తుంది అని చెప్పేసి అనుకోవటం సహజం. బట్ ఇదంతా కూడా అబద్ధంగా చెప్పుకోవచ్చు, ఇదంతా ఫాల్స్ థింకింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అనస్థీషియా అనేది అంటే మొత్తమందు అనేది రెండు రకాలుగా ఇస్తాము. ఎపిడ్యూరల్ అనస్థీషియా అండ్ స్పైనల్ అనస్థీషియా. ఎపిడ్యూరల్ అనస్థీషియా వచ్చేసి నార్మల్ డెలివరీ అప్పుడు ఇచ్చే మొత్తం అనమాట. అంటే పెయిన్లెస్ డెలివరీ కోసం ఎపిడ్యూరల్లో అనస్థీషియా మొత్తమందు ఇవ్వటం జరుగుతుంది. బట్ ఈ స్పైనల్ అనస్థీషియా వచ్చేసి వర్టిబ్రల్ కాలం ఉంటుంది కదా, స్పైనల్ బోన్, దాంట్లో కార్టిలేజ్ అనే అంటే డైరెక్ట్గా బోన్స్ లేకి ఇచ్చేస్తారు. అందుకే వెన్నునొప్పి వస్తుంది, మొత్తమందు ఇస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అని చెప్పేసి సహజంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మొత్తమందు ఎక్కడ ఇస్తారు అనేది చూసినట్లయితే వర్టిబ్రల్ కాలంలో కార్టిలేజ్ అని చెప్పేసి ఎలాస్టిక్ బోన్ ఉంటుందన్నమాట. అంటే చాలా రబ్బర్ లాగా ఉంటుంది. ఆ బోన్కి ఈ అనస్థీషియా ఇవ్వటం జరుగుతుంది. అంతే తప్ప ఈ బ్యాక్ పెయిన్కి ఈ అనస్థీషియాకి ఎటువంటి సంబంధం అయితే లేదు. సైంటిఫిక్గా కూడా ఈ అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఎక్కడ కూడా మనకి ఎవిడెన్స్ లేదు. సో ఈ కార్టిలేజ్కి మొత్తమందు ఇస్తారు కాబట్టి మొత్తం అనేది హోల్ బాడీకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం డ్యూరింగ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అవి ఏంటో వాటి యొక్క రెమెడీస్ని ఎలా ఫాలో చేయాలో చూసే ముందు అసలు ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ అనేది చూసినట్లయితే, ఈ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఎక్స్క్లూజివ్ అంటే కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్ పొజిషన్లో తీసుకోకుండా బెండింగ్ చేస్తూ ఉంటారు. అంటే పాలు ఇచ్చేటప్పుడు మదర్ బెండ్ అయ్యి బేబీని ఇలా మిల్క్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో ఇలా బెండ్ చేసి 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 బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూట్రస్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయి ఉంటుంది, అందులో సరౌండింగ్ ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా ప్రెషర్ అయి ఉంటాయి, బ్యాక్ కూడా కొంచెం ప్రెషర్ అయి ఉంటుంది. ఎందుకంటే బేబీ 9 months వరకు గర్భాశయంలో ఉన్నప్పుడు ఆ యొక్క వెయిట్కి బ్యాక్ బోన్ అనేది ప్రెషర్ అవుతుంది. సో వీటివన్నీ కారణాల వల్ల కాస్త పెయిన్ఫుల్ అనిపించవచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం లోపం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ కాల్షియం లోపం వలన అందులో ప్రాపర్ పొజిషన్ టెక్నిక్స్ ఫాలో చేయకపోవటం వలన కూడా ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది తప్ప అనస్థీషియా వల్ల అయితే బ్యాక్ పెయిన్ అనేది వెన్నునొప్పి అనేది రాదు. సో ఈ టెక్నిక్స్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మదర్కి బ్యాక్ సపోర్ట్, బ్యాక్లో 1 or 2 పిల్లోస్ని సపోర్టివ్గా ఉండాలన్నమాట. అలాగే బేబీ కింద కూడా ఒక పిల్లో పెట్టుకొని జస్ట్ ప్రాపర్ పొజిషన్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన ఏమవుతుందంటే వెన్నెముకకు సరిపడా అడిక్విట్ పొజిషన్ అనేది, కంఫర్టబుల్ పొజిషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ విధంగా కొన్ని టిప్స్ పాటించడం వలన బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి. కాల్షియం రిచ్ డైట్లో అంటే పల్సెస్ కావచ్చు, నట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్, అలాగే ఎక్కువగా కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ఎంపిక చేసుకోవాలి. దీంతోపాటు చాలామంది సన్లైట్కి, సో దానివల్ల కూడా వైటమిన్ డి అనేది డెఫిషియన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బేబీని మీరు కూడా ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఒక 7 to 8 వచ్చే ఈ సన్లైట్ అనేది చాలా మంచిది. దాంట్లో ఎక్కువగా విటమిన్ డి అనేది సఫిషియెంట్గా సన్లైట్లో ఉంటుంది. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎవరైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళందరూ కూడా సన్లైట్కి న్యాచురల్గా వైటమిన్ డి అనేది వస్తుంది. ఆ పెయిన్స్, ఆ బ్యాక్ పెయిన్, కాల్షియం డెఫిషియన్సీ ఇదంతా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు వైటమిన్ సి, కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది రెగ్యులర్గా వాడాలన్నమాట. చాలామంది 1 or 2 months ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూజ్ చేసి ఓకే వీఆర్ ఆల్ రైట్ అని చెప్పేసి ఆపేయటం జరుగుతూ ఉంది. కానీ ఇది ప్రొలాంగ్డ్గా 6 months వరకు, అంటే మీరు బ్రెస్ట్ మిల్క్ ఎప్పటి వరకు అయితే ఇస్తున్నారో అప్పటి వరకు వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి వాడుతూనే ఉండాలి. లేదంటే వన్స్ ఆపేశారంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మీరు ఈ విధంగా సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ కొంచెం బ్యాక్కి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన, యోగా, అలాగే సూర్య నమస్కారాలు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ మజిల్కి స్ట్రెంథనింగ్ వచ్చేస్తుంది అనమాట.
సో ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ అవుతాయో బ్యాక్ మజిల్స్, ఆటోమేటిక్గా ఈ బ్యాక్ పెయిన్ ఇవేమీ ఉండవు. సో ఈ విధంగా మీరు టిప్స్ పాటిస్తూ ప్రాపర్ పొజిషన్, కంఫర్టబుల్ పొజిషన్ మెయింటైన్ చేస్తూ వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ని యూజ్ చేస్తూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే వెన్నునొప్పి నుంచి లేదంటే బ్యాక్ పెయిన్ నుంచి కాపాడుకోవచ్చు. అంతే తప్ప అనస్థీషియా వల్ల కామన్గా వస్తుంది అనేది అయితే అది ఖచ్చితంగా స్మిత్ కింద తీసుకోవచ్చు అనమాట. మనం వెన్నునొప్పి అంటే మత్తు మందులో వచ్చే వెన్నునొప్పి ఇది కరెక్టేనా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలన్నీ కూడా చూసాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా క్వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.